శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025 జనవరి నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా, అంటే ఈ సంవత్సరం అంతా కూడా 2025 సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. అయితే ఉగాది పండుగ నుండి కదా మనము తెలుసుకోవాల్సింది. ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు, సహజమే. అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా, అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా. జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము, సంక్రాంతి పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి, ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి, 12 రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది, సహజమే కదా. అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే పరిశీలన చేసుకోవాలి. రాసుల ప్రకారముగా నేను చెప్తాను. చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి, ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి. అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది. కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు, కానీ కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు, మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది. అందుకనే వాళ్ళ లగ్నము వేరు, మీ లగ్నము వేరు ఉంటుంది. అందుకోసమని లగ్నము ఏమిటి, ఏం సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి. ఏది ఏమైనా ఈ 2025 సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు, బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి సంగతి అనేది తెలియజేస్తాం. ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది, ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానము. కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా. పరిహారం ఏమిటి అంటే, మీరు ఏ రాశి వాళ్ళైనా సరే 12 రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో, గోవుకు గ్రాసమది ఇస్తారో, అలాగే గోవుకు కాస్త ఈ ఆకుకూరలు లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది. అంతేకాకుండా గణపతికి విశేషముగా, గణపతి ఎక్కడ దేవాలయంలో ఉండినా గణపతికి విశేషముగా పసుపు నీళ్లతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకు పూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను. అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది. ఒకరు మాత్రమే అని కాదు, వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను. ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంతవరకు ఈ 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను, మీరు వినండి. ధనుస్సు రాశి వారికి ఈ 2025 సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. శని ప్రభావము వలన కుటుంబ సమస్యలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. సంఘములో ఇంతవరకు పెట్టుకున్నటువంటి మంచి పేరు కాస్త కొంచెము చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది.
కేసులు ఉన్నటువంటి వాళ్ళు వాక్చాతుర్యముతో మనోనిబ్బరముతో గెలవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తారుగాక కొంత పట్టుదలతో సాధిస్తారు. గృహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు గృహయోగం ఉన్నది, వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహము, ఉద్యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగము లభించి తీరుతుంది, సంతానము కావాలని కోరికతో ఉండేటువంటి వాళ్లకు సంతాన యోగము ఉన్నది. అందుకే మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి అని నేను తెలియజేస్తున్నాను. స్త్రీలకు విశేషవంతంగా చాలా అనుకూలముగా ఉన్నది. వ్యాపారాలలో మంచి యోగదాయకముగా ఉంటుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు రాజయోగము, పదవీ యోగము ఉంటాయి. మామూలుగా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ రాజయోగం, పదవీ యోగము కూడా ఉంటున్నది. సినిమా రంగము, వ్యాపార రంగం వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు చాలా మంచి యోగదాయకముగా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు దగ్గర వరకు వచ్చి యోగం తప్పటం అనేటువంటిది ఉంటుంది గాక వాళ్ళకు కావాల్సినటువంటి పనులు కూడా ఏవో ఉంటాయి కదా, మరి వాళ్ళకు కావాల్సినటువంటి పనుల్లో కూడా దగ్గర వరకు వచ్చి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు తప్పిపోవడం లాంటివి ఉంటాయి. ఇది ధనుర్రాశి వాళ్ళ యొక్క విధి విధానము ఈ విధంగా ఉన్నది ఈ సంవత్సరము. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని చూసుకోండి, మేలు జరుగుతుంది. సంవత్సరముతో పోయింది అని అనుకునేటువంటి విధానముగా మీ రాశి ఉండబోతున్నది. అన్నీ విజయాలే, ఏదనుకున్నా విజయం లభిస్తుంది. ఏ కార్యక్రమం మీద పోయినా మీకు విజయమే, ఏ పని మీద పోయినా విజయమే, ఏ వ్యాపారం మొదలుపెట్టినా విజయమే. అన్ని రంగాల్లోనూ మేలు జరుగుతుంది గాక లాభాలు కలుగుతాయి. ఎక్కడ ఏది ముట్టుకున్నా లాభాలే. అలాగని చూసుకోకుండా గుడ్డిగా ఏదో చెప్పారు కదా గురువుగారు అని పోయి ఏదంటే అది పెట్టి నాకు లాభం రాలేదు గురువుగారు అనే మాట అనకండి. 1-2 సార్లు పరిశీలన చేసుకొని మనము జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళతారు, వ్యాపారాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చేసుకుంటారు, మంచి లాభాలు పొందుతారు. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యంగా పిలిచి పదవిస్తారు. మాకు వద్దు అని వాళ్ళు మనకు రాదులే అని నిత్రాణగా నిస్పృహతో ఇంట్లో కూర్చుని ఉండేటువంటి వాళ్లకు కూడా పిలిచి పదవి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది గాక పెద్ద పెద్ద పదవులు వచ్చి తీరుతాయి. కుటుంబంలో చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి, వాటంతట అవే సమసిపోతాయి. స్త్రీలకు మేలుగా ఉంటుంది గాక వైద్యులకు, డాక్టర్లకు చాలా మంచి అనుకూలముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము. ఈ రాశి వాళ్లకు ఏమైనా ఈ రాశి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.